హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గాజులు ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనం గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా ఎక్కవు కదండి. ఇలా ఎక్కించుకునేటప్పుడు గీసుకుపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం ఇబ్బంది పడకుండా ఈజీగా వేసుకునే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, మన ఇంట్లో వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగ మనం చేతులకైతే అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకొని చేతులకి ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని చక్కగా మనం తర్వాత ఎక్కించుకుంటే బ్యాంగిల్స్ చక్కగా ఎక్కుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇలా స్మూత్గా ఉంటుంది కదండి వ్యాజ్లైన్ మనం అప్లై చేసుకున్న తర్వాత. ఇలా మొత్తం కూడా అప్లై చేసాం కదండి. ఇప్పుడు బ్యాంగిల్స్ ఎక్కించుకుందాం. చూడండి ఎంత స్మూత్గా ఎక్కించుకోవచ్చు. ఇలా గాజులను అయితే తీసుకున్నానండి. చూడండి మనం ఎంతో సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి, కష్టపడకుండా చాలా ఈజీగా ఎక్కుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగ మనం యాజ్లైన్ రాసేసుకొని చక్కగా ఇలా ఎక్కించుకోవచ్చు, ఈజీగా ఎక్కుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ టిప్ యూజ్ఫుల్ అంటే నెయిల్ పాలిష్లు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నెయిల్ పాలిష్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇలాంటి చేసాలైతే మనం పచ్చడి చేసాలైతే ఉంటూ ఉంటాయి కదండి. మనం పచ్చడి తీసేసుకున్న తర్వాత టిప్ నెంబర్ 4, పచ్చడి చేసాలైతే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. పచ్చడి తీసేసుకున్న తర్వాత అదొక స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటుంది. మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి. ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, 100% వర్క్ అవుతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని న్యూస్ పేపర్ ఇలాగా తడుపుకొని మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి తడిపేసుకొని ఈ చేసాలో మనం ఇలా పెట్టేసుకొని ఒక గంట పక్కన ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఆ స్మెల్ అనేది త్వరగా రాదండి. చక్కగా ఆ స్మెల్, పచ్చడి స్మెల్ అనేది రాదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెయిల్ పాలిష్లు అయితే మనం వేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్ పాలిష్లు మనం వేసుకొని ఇలా మూత పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా బిర్రగా ఉండి రాదు కదండి, టైట్గా ఉంటుంది మూత. అలాంటి టైంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసేసుకున్న తర్వాత మనం చక్కగా ఈ చేసాక మూత పెట్టేసుకుంటాం కదండి. అది టైట్గా ఉన్నప్పుడు వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం తీసుకొని ఇలా నెయిల్ పాలిష్ దగ్గర చక్కగా మూత దగ్గర ఇలా అప్లై చేస్తే చాలండి. చక్కగా ఈ చేసాక కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు మూత పెట్టుకున్నప్పుడు టైట్గా లేకుండా లూజ్గా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి, సింపుల్గా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ నెయిల్ పాలిష్ చేసాలకు టైట్గా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం కొంచెం ఇలా అప్లై చేస్తే చాలండి, వ్యాజ్లైన్ చక్కగా టైట్ లేకుండా ఈజీగా మూత అయితే వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ వచ్చేసి ఏదైనా ఒక పెద్ద ప్లేట్ ఇలాంటిది తీసుకొని దాంట్లో ఒక స్పూను సర్పు వేసుకోవాలండి. వెనిగర్ కూడా ఒక మూత వేసుకోవాలి. వెనిగర్ కూడా ఒక మూత వేసుకుంటున్నాను. దీంట్లో హాట్ వాటర్ పోసుకోవాలండి. ముందు హాట్ వాటర్ ఇందులో పోసుకోవాలి. ఇలా బాగా నురగొచ్చిన దాకా బాగా కలుపుకోవాలండి. ఇదంతా సర్పు వేసాం కదా, ఇదంతా కరిగిన దాకా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కూరగాయలు కట్ చేసినప్పుడు చాకులు అయితే అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. ఇలా జిడ్డుగా అయిపోయి మురికైపోతూ ఉంటుంది కదండి. ఇలా హాట్ వాటర్లో కొంచెం సరుపు వెనిగర్ వేసుకొని 1 అవర్ మాత్రం ఇలా ఉంచేసి మనం తర్వాత వాష్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇలా హాట్ వాటర్లో ఇలా ఒక గంట ఉంచితే చాలండి. చక్కగా వీటికి ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 5, ఏదైనా ఒక బౌల్ కానీ ఒక మూత లాంటిది కానీ తీసుకొని దీంట్లో కొంచెం యాజ్లైన్ వేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. ఇలా కొంచెం వేసుకొని కొంచెం పేస్ట్ వేసుకోవాలి. ఈ రెండు పేస్ట్ కొంచెం యాజ్లైన్ కొంచెం వేసుకొని ఇలా ఏలుతో మొత్తం కూడా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పేస్ట్ యాజ్లైన్ చాలా బాగా పనిచేస్తుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కలిపి ఇలా అద్దం పైన కొంచెం మనం ఇలా అప్లై చేసేసుకొని ఇలా కొంచెం ఏదైనా ఒక క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అద్దంపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి.
ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అద్దం మీద కొన్ని రోజులకి బాగా డస్ట్ పట్టేసి బాగా మరకలుగా కనిపిస్తూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, 100% వర్క్ అవుతుంది. చూసారా, అద్దం చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈజీగా మనకి అద్దంపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. యాజ్లిన్ పేస్ట్ ఇంకొక విధంగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. దీన్ని కొంచెం ఈ క్లాత్కి అప్లై చేసేసుకొని ఇలా స్విచ్ బోర్డుల దగ్గర బాగా డస్ట్ పట్టేసి మురుగ్గా ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఇలా కొంచెం యాజ్లిన్ పేస్ట్ వేసాం కదండి, ఇలా ఈజీగా మనం ఈ స్విచ్ బోర్డులను కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి తాళం కప్పులు అయితే కొన్ని రోజులకి సిలుం పట్టేసి తుప్పు పట్టేసి బాగా ఇవి లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. త్వరగా పంచేవి కప్పు పట్టి సిలుం పట్టి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ తాళం కప్పల్ని వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం తీసుకొని కాటన్కు కొంచెం ఇలా అప్లై చేసుకొని ఈ తాళం కప్పల్ని ఇలాగ మనం కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనికి డస్ట్ ఉన్న సిలుం పట్టిన తుప్పు పట్టిన ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈ తాళం కప్పులు కూడా మనకు చాలా బాగా చక్కగా వర్క్ అవుతుంది. మనం తాళం వేసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా పనిచేస్తాయండి. ఇదిగో చూడండి, దీనికి ఉన్నటువంటి సిలువ అయితే ఈ తాళం కప్పలకి సిలువ ఉన్న తుప్పు ఉన్న చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనకు చక్కగా ఈ తాళం కప్పులు పనిచేస్తాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కొంచెం ఈ విధంగా యాజ్లిన్ ఇలా అప్లై చేసేసి ఇలా తాళం కప్పులను మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుందండి. చూసారా, దీనికి తుప్పు ఉన్నా సిలువ ఉన్నా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ రోజులు మన్నిక అనేది మనకు కనిపిస్తుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నప్పుడు ఈ శీతాకాలంలో చాలా ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి పెరుగు తోడుకోక నీళ్ళుగా అలా తోడుకుంటూ ఉంటుంది కదండి. అలా తోడుకోకుండా చక్కగా గట్టిగా రాయిలాగా ఎలా తోడుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం పెరుగు తోడేసుకున్నప్పుడు కొంచెం పెరుగు తోడేసుకున్న తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తోడు వేసుకుంటూ ఉంటాం కదండి. అలా వేసుకున్నా కూడా ఒక్కొక్క టైంలో పెరుగు తోడుకోదు కదండి. ఆ టైంలో కొంచెం మనం పచ్చిమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి, పచ్చిమిర్చి తొడుములని ఇలా వేసుకున్నాం అనుకోండి, పెరుగు రాయిలాగా గెడ్డలాగా తోడుకుంటుందండి. పెరుగు గెడ్డలాగా రాయిలాగా ఉంటుందండి, అలా తోడుకుంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. బంగాళదుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాడవకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో మనం బంగాళదుంపలను ఇలా ఉంచుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.